నేటి పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి రాయాలనుకున్నా తెలుగు భాష సాహిత్యం కానీ తెలుగు భాషలో ఉండేటువంటి భాషాంశాలు కానీ వ్యాకరణాంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. దానిలో భాగంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ భాష పట్ల అవగాహన అనేటువంటిది తెచ్చుకోవాలి. ఏ భాషకైనా ఒక వ్యాకరణము, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ధర్మాలు, కొన్ని సూత్రాల ప్రకారం నిర్మింపబడుతుంది. అలాగే తెలుగు భాష కూడా తెలుగు భాష ప్రారంభమైనటువంటి అంటే తెలుగు భాష కావ్య భాషగా అవతరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు అంటే భాష అనేటువంటిది భావ ప్రసరణ వేగం అంటే భాష భావ ప్రసరణ వేగం అంటున్నాం అంటే ప్రవాహంతో సమానం. ఈ ప్రవాహంలో ఎన్నో కొత్తనైనటువంటి విషయాలు వచ్చి చేరుతుంటాయి, కొన్ని రూపుమాసిపోతుంటాయి, అట్లాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చర్చించాల్సినది ఇప్పుడు గణితం తీసుకున్నాం, ఖచ్చితంగా ఒక సూత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ సూత్రం ద్వారానే మిగిలిన ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తూ ఉంటాం. అట్లనే భాషకు కూడా కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు అనేటువంటివి ఉంటాయి. మాతృభాష అనుకుంటున్నాం మనం. మాతృభాష అనుకుంటున్నప్పుడు మనకు తల్లి గర్భం నుండే ఈ భాష అనేటువంటిది మనకు వచ్చి చేరుతుంది, మనం నేర్చుకోగలుగుతున్నాము. కానీ ఆ మాతృభాషకున్న గొప్పతనం ఏంటి అంటే మనం మాట్లాడేస్తున్నాం. ఏ సూత్రాలు, ఏ నియమాలు ఏవి తెలియకుండానే ఒక పుట్టినటువంటి పసిబిడ్డ తన అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు రాగానే భాష మాట్లాడేస్తున్నాడు. అంటే కేవలం దానికి ఏంటి, అందుకే మాతృభాష అంటున్నాం మనం. అంటే మన భాష ఎట్లా నిర్మింపబడ్డది, మన భాష ఏ సూత్రాల ద్వారా నిర్మింపబడ్డది, అసలు భాషకున్నటువంటి గొప్పతనం ఏంటి, భాషలో ఉండేటువంటి వివిధ భాషాంశాలు ఏంటి, వ్యాకరణ సూత్రాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడమే వ్యాకరణం అంటున్నాం. అంటే వ్యాకరణం తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అంటే భాషలో ఉన్నటువంటి గొప్పతనం తెలుస్తుంది ముందు. అయితే దాంట్లో ముఖ్యంగా ఇవాళ రేపు పోటీ ప్రపంచంలో ప్రతి కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా వ్యాకరణాంశాలు, భాషాంశాలు అనేటువంటివి ముఖ్యంగా ప్రధాన పాత్రను వహిస్తున్నాయి. దాంట్లో భాగంగా మనం ఈరోజు సందులు, సమాసాలు, ఛందస్సు, కొన్ని రకాల వ్యాకరణాంశాలను నేను మీకు చెప్పబోతున్నా. అయితే దాంట్లో ముఖ్యంగా ఏమనుకుంటున్నాం మనం, సందులు, సమాసాలు అందరినీ అభ్యర్థులను భయపెట్టేటువంటి విషయాలు ఏంటి అంటే ఈ సందులు, సమాసాలు. సందులు, సమాసాలు. అసలు సంధి అంటే ఏంటి, ఫస్ట్ సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. సంధి అంటే సంధి అంటే సంధి అనగా రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక. రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక అంటున్నాం. అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు, లేదంటే ఒక వాక్యాన్ని రెండు పదాలుగా విడదీసినప్పుడు 2 పదాలకు సమానమైనటువంటి అర్థం అనేటువంటిది ఉండాలి. 2 అర్థవంతంగా విభజించగలగాలి. అదే సంధి. సంధికి ఇంకొకటి మన వ్యాకరణ రీత్యా ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి, దానికి ఒక డెఫినేషన్ అనేటువంటిది, ఒక నిర్వచనం అనేటువంటిది ఉంది. సంధి అనగా పూర్వ పర పదాలు పరస్పరం పూర్వపర పదాలు పరస్పరం ఏకాదేశం అవ్వడం. ఇక్కడ అభ్యర్థులకు వచ్చేటువంటి ఇంకొక అనుమానం ఏంటి, ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే
ఏంటి పూర్వ పదం ఏంటి, పరపదం ఏంటి అనేటువంటి ఇంకో అనుమానం వస్తుంది. అయితే పూర్వపర పదాలు ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సంధి అంటే అని క్వశ్చన్ మార్క్ పెట్టొచ్చు. సంధి అంటే ఏంటి అంటే రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక. అయితే ఇక్కడ పూర్వపదాలు పూర్వపదం పరపదం అనుకున్నాం. పూర్వపదం పరపదం అనుకున్నాం. పూర్వపదం ఏంటి, పరపదం ఏంటి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయం ఉంది. దేవాలయం ఉంది. ఇందులో దీన్ని విడదీయాలన్నప్పుడు మనము రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా విడదీయాలి. దీన్ని విడదీసినప్పుడు ఎట్లా అవుతుంది, దీని రూపం ఏంటి అంటే దేవ ప్లస్ ఆలయం. ఇక్కడ విడదీసి చూసినప్పుడు దేవ అంటే దేవుడు, ఆలయం అంటే ఇవి రెండు అర్థవంతంగా విభజింపబడినవి. మనం సంధి ఏమనుకున్నాం, రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయిక అనుకున్నాం. అట్లా అంటే ఇట్లా విడదీసినప్పుడు మాత్రం ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని మనము విడదీసినప్పుడు రెండిటికి అర్థం లేకపోతే దాన్ని సంధి అనరాదు, సంధి అనబడదు అది. అయితే ఇట్లాంటి సంధులు ఇది అంటే రెండు అర్థవంతమైన పదాలు. అయితే పూర్వపదం అనుకున్నాం కదా, దేవాలయం ఇది విడదీసినప్పుడు దేవ ప్లస్ ఆలయం. ఏదైతే విడదీసినప్పుడు మొదటి పదం ఉందో ఇది పూర్వపదం. మొదటి పదం పూర్వపదం. ఏదైతే రెండవ పదం ఉందో ఇది పరపదం. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఏదేని ఒక వాక్యాన్ని లేదా ఏదేని ఒక పదాన్ని రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా విడదీసినప్పుడు వచ్చేటువంటి మొదటి పదం పూర్వపదమని, రెండవ పదం పరపదమని అంటున్నాము. అయితే అభ్యర్థులను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ నుండి ఏదో ఒకటి విడదీసి క్రింది వాణిలో పూర్వపదం ఏది అని అడగవచ్చు. లేదంటే విడదీసినటువంటి ఒక పదాన్ని తీసుకొని దేవ అనేటువంటిది పూర్వపదమా పరపదమా అనేటువంటి క్వశ్చన్ చేయొచ్చు. అంటే మీరు ఖచ్చితంగా గన్ షాట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు విడదీసినప్పుడు మొదటి అక్షరం పూర్వపదమని, రెండవ అక్షరం పరపదమని గుర్తుపెట్టుకోవాలి. సందులు ఏం తెలియజేస్తాయి అంటే అసలు భాషలో వాక్య నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, భాషకున్నటువంటి గొప్పతనం ఎలా ఉంది, మనం మాట్లాడుతున్నటువంటి వాక్యాలు ఏ విధంగా ఫ్రేమ్ చేయబడుతున్నాయి. భాష అనేటువంటిది ఒక్కసారిగా అకస్మాత్తుగా ఏదో మాయాజాలం చేసి వచ్చినటువంటిది కాదు. భాష చాలా రకాలుగా ఉంటుంది. సంజ్ఞారూపంలో ఉంటుంది. ఆది మానవులు ఉన్నారు, భాష లేదు వాళ్ళకి, వాళ్ళు కేవలం సంజ్ఞారూపంలో సైగల ద్వారానే మాట్లాడుకున్నారు. జంతువులున్న ఇవాళకి సైగల ద్వారానే మాట్లాడుకుంటున్నాయి. అట్లా మానవుడు పరిణతి చెందినటువంటి క్రమంలో మానవ పరిణామ దశలో భాష కూడా పరిణామం చెందుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమాన్నంతా కూడా వ్యాకరణం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే మనం అనుకున్నాం సంధి అంటే ఏంటి అంటే ఇప్పుడు అర్థమైపోయింది అభ్యర్థులకు ఒక క్లియర్ కట్గా విషయం అనేటువంటిది తెలిసింది. అయితే ఈ సంధులు అనేటువంటివి రెండు రకాలు. సంధులు రెండు రకాలు. ఫస్ట్ వన్ సంస్కృత సంధులు. సెకండ్ వన్ తెలుగు సంధులు.
ఈ సంస్కృత సందుల్లో అంటే మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం కదా, మనం సంస్కృత సందులు ఎందుకు మనకు సంస్కృత సందులు ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడా అభ్యర్థులకు రావచ్చు. కానీ డెఫినెట్గా సంస్కృత సందులు అనేటువంటిది చదవాలి. ఎందుకంటే మనకు ఒక వాదన కూడా ఉంది, ఎల్ల భాషలకు సంస్కృతమే తల్లి వంటిది, ప్రతి భాష సంస్కృతం నుండే ఉద్భవించింది అనేటువంటి ఒక వాదు కూడా ఉంది. కానీ సరే, అది సంస్కృతం నుండి భాషలు ఉద్భవించినాయా లేదా అనేటువంటిది అది తర్వాత వాదన. కానీ భాష నేను ముందే చెప్పాను, భాష అనేటువంటిది భావ ప్రసరణ వేగం. ఇందులో అనేక భాషా పదాలు వచ్చి చేరుతుంటాయి, మన భాషా పదాలు ఇంకో భాషలో వెళ్ళి చేరుతూ ఉంటాయి. అట్లా మన పైన సంస్కృతం అంటే తెలుగు భాష పైన సంస్కృత భాష యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంది. మన భాషలో అనేకమైనటువంటి తత్సమాలు ఉన్నాయి. తత్సమము అంటే వేరే భాష నుండి వేరే భాషకు సమానమైనటువంటి పదము. తద్భవాలున్నాయి అంటే ఆ భాష నుండి ఉద్భవించినటువంటి పదాలు. అంటే తద్భవము అంటున్నాం మనం. తత్ అంటే అది, భవము అంటే పుట్టడము. అంటే ఆ భాష నుండి పుట్టినటువంటి పదాలు ఎన్నో మన భాషలో కలిసి ఉన్నాయి. కాబట్టి ఎన్నో తత్సమాలు ఉన్నాయి, తద్భవాలు ఉన్నాయి. మరి అట్లాంటి భాషలో ఈ సంస్కృత సందులు అనేటువంటివి ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అనేక సార్లుగా ఈ సంస్కృత సందులను అడుగుతున్నారు. గత ప్రశ్నాపత్రాలను పరీక్షించినట్లయితే అనేకమైనటువంటి సంస్కృత సంధి సూత్రాలను, సంస్కృత సందులకు సంబంధించినటువంటి ఆ నియమాలను, సంధి జరిగేటువంటి క్రమాన్ని, ఇవన్నిటినీ అడిగినారు. ఈరోజు నేను సంస్కృత సందులు అనేటువంటి అంశమే చర్చించబోతున్నాను. అయితే సంస్కృత సందుల్లో ముఖ్యంగా ఏమొస్తాయి? సరే, తెలుగు సందుల్లో ముఖ్యంగా ఏమొస్తాయి? తెలుగు సందులు సరే, సంస్కృత సందుల పరిధిలో ఏవి వస్తున్నాయి, తెలుగు సందులు పరిధిలో ఏవి వస్తున్నాయి అనేటువంటిది చూసినట్లయితే సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, రుగాగమ సంధి, ఇంకా ఉంటాయి, మొదలైనవి ఇంకా ఉన్నాయి. కాకపోతే అభ్యర్థులు ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ సంధి క్రమం నుండే అంటే వీటి నుండే వస్తున్నాయి. అయితే మనం ఇందులో పర్టికులర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే సంధి సూత్రం ఒక పదానికి సంధి జరిగేటువంటి క్రమం. అయితే ఇవి సంస్కృత సంధులు అనుకున్నాం. ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, రుగాగమ సంధి. ఇకపోతే తెలుగు సంధుల్లో ముఖ్యంగా చెప్పుకునేటివి ఏంటివంటే అత్వసంధి, ఇత్వసంధి, వీటినే అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, దీన్నే ఉత్వ సంధి అని కూడా అంటున్నాం. అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, సవర్ణ దీర్ఘ సంధి ఏ సంధి, లేకపోతే క్రింది వాణిలో సంస్కృత సంధిని గుర్తుపట్టండి, లేదంటే అకార సంధి క్రింది వాణిలో అకార సంధి ఏ సంధికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయము ఇక్కడ క్లియర్ కట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇకపోతే అసలు సంధి క్రమం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఇందులో మొదటిది మనం చూద్దాం,
సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఈ సంధి సూత్రం ఏంటి అంటే, సూత్రం అభ్యర్థులు ఖచ్చితంగా సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. సూత్రం ఏంటి అంటే, అకారానికి ఆ, ఈ, ఊ, రు అనే అక్షరాలకు సవర్ణములైన అచ్చులు, సవర్ణములైన అచ్చులు పరమైనట్లయితే, పరం అంటే కలవడం, సవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా దాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఈ సూత్రం ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చూడండి, సవర్ణ దీర్ఘ సంధి ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు అంటే సవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే క్రమంగా దాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ సవర్ణములు అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సవర్ణం అంటే సమానమైనటువంటి వర్ణం, అంటే ఆకి ఆ, అప్పుడు ఆ వస్తుంది. ఈకి ఈ కలిస్తే ఈ వస్తుంది. ఊకి ఊ కలిస్తే ఊ అనేటువంటి విషయం, ఊ అనేటువంటి వర్ణం వస్తుంది. రూకి రు అనేటువంటిది కలిస్తే రు అనేటువంటి వర్ణం అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ సవర్ణాలు ఆకి ఆనే కలవాలి, ఈకి ఈనే, ఊకి ఊనే, రూకి రూ, అప్పుడు మాత్రమే ఈ సూత్రం అనేటువంటిది వర్తిస్తుంది. అయితే సవర్ణములు అంటే ఇప్పుడు అభ్యర్థులంతా కూడా సవర్ణములు అంటే ఏంటో తెలుసుకున్నారు. అయితే మనం సవర్ణ దీర్ఘ సంధి ఏమనుకున్నాం, ఆ, ఈ, ఊరులకు అవి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా దాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది అనుకున్నాం. ఎట్లా ఏకాదేశం అవుతుంది అనేటువంటిది ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం. ఇప్పుడు రామాలయం ఉంది, ఉదాహరణ రామాలయం. ఈ రామాలయాన్ని విడదీసినప్పుడు రామ ప్లస్ ఆలయం అంటే మనం ఒకసారి వర్ణమాలను గ్రహించినట్లయితే అచ్చులను ప్రాణాలు అంటున్నాం. హల్లులు అంటే హల్లులకు ఒక రూపం ఏర్పడాలి అంటే అచ్చుల పైన ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు మా అనేటువంటిది హల్లుకు సంబంధించినటువంటి అక్షరం. మా అనేటువంటి ఒరిజినల్ రూపం ఏంటి, ఇట్లా ఉంటుంది. ము అనేటువంటి అక్షరానికి ఎప్పుడైతే ప్రతి వర్ణం రూపం ఇట్లనే ఉంటుంది. ఈ ము అనేటువంటి అక్షరానికి ఆ కలిస్తే మా ప్లస్ ఈ కలిస్తే మీ, ఊ కలిస్తే ము అంటే అచ్చు ఏ అచ్చు కలుస్తుందో ఆ రూపం అనేటువంటిది ఆ హల్లుకు ఏర్పడుతుంది. అప్పుడు రామాలో ఈ రామాను మనం రాయాలనుకుంటే రామ్ ప్లస్ ఆ ప్లస్ ఆలయం. ఇక్కడ ఈ మాలో ఏముంది, రామ, మాలో ఏముంది, ఆ ఉంది. ఇక్కడ ఆలయం, ఆ ప్లస్ ఆ కలిపి రాసినప్పుడు రామాలయం.
రామాలయం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అభ్యర్థులు గమనించాలి. రామాలయం విడదీసినప్పుడు మాలో ఉన్నటువంటి ఆ ఈ ఆ ఈ పరపదంలో ఉండేటువంటి ఆ కలిసినప్పుడు కలిపి రాసినప్పుడు ఏమవుతుంది? రామాలయం. సూత్రం ప్రకారం అకారానికి ఆ అచ్చు అనేటువంటిది కలిసింది, అకారానికి సవర్ణమైనటువంటి అచ్చు కలిసింది, కలిపి రాసినప్పుడు దీర్ఘం అనేటువంటిది ఏకాదేశంగా వచ్చింది. అట్లనే ఈ అనేటువంటి అక్షరానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ భానూదయం అనేటువంటిది ఉంది. భానూదయం, భానూదయం. దీన్ని విడదీసి రాసినప్పుడు భాను ప్లస్ ఉదయం. ముందు విషయంలోనే చర్చించినాం మనము. దీని యొక్క రూపం ఇది, తర్వాత ఊ అనేటువంటిది, ఈ ప్లస్ ఊ కలిపి రాసినప్పుడు భానూదయం. ఈ ఎగ్జాంపుల్ దేనికి వర్తిస్తుంది? ఊ అనేటువంటి సవర్ణ దీర్ఘ సంధిలో ఊ అనేటువంటి అక్షరానికి భానూదయం అనేటువంటి ఈ ఎగ్జాంపుల్ వర్తిస్తుంది. అట్లనే మాతృణం, మాతృణం అనేటువంటి ఉదాహరణను చూస్తే ఇది రు అనేటువంటి అక్షరానికి మాతృణం, మాతృ ప్లస్ రుణం, రుణం. త్రులో రు అనేటువంటిది ఉంది, ఈ రు అనేటువంటిది కలిసింది, కలిపి రాసినప్పుడు రుణం, మాతృణం. ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధిని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి అంటే మీకు అభ్యర్థులకు క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు అంటే, క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ సంధికి సంబంధించింది అడగవచ్చు, ఇది సవర్ణ దీర్ఘ సంధికి ఏ రకంగా వర్తిస్తుంది అడగవచ్చు, లేదంటే కింద నాలుగు పదాలు ఇచ్చి పైన ఉండేటువంటి ఈ దానికి ఎగ్జాంపుల్ రాయండి అని అడగవచ్చు. ఇట్లా సవర్ణ దీర్ఘ సంధి. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి సంధి గుణసంధి. గుణసంధి, గుణసంధి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశం అవును. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్ అనేటువంటి అక్షరాలు ఆదేశంగా వస్తాయి. అయితే చూద్దాం ఏ విధంగా వస్తాయో అభ్యర్థులు గమనించాలి. అంటే ఇక్కడ కూడా అంతే, అకారానికి ఈ ఊ రు అనేటువంటిది కలిస్తే క్రమంగా ఏంటి ఏ ఓ ఆర్ అనేటువంటి, ఈకి ఏనే వస్తుంది, ఊకి ఓనే వస్తుంది, రూకి ఆర్ అనేటువంటిది వస్తుంది. చూద్దాం ఎగ్జాంపుల్ ఎట్లా అంటే గుణోపదేశం లేదా హితోపదేశం తీసుకుందాం. హితోపదేశం తీసుకుందాం. హితోపదేశం ఇక్కడ చూడండి, ఇది విడదీసినప్పుడు హిత హితం హిత ప్లస్ ఉపదేశం, ఉపదేశం. ఇక్కడ చూడండి తాలో ఆ ఉంది, అంటే సూత్రం ప్రకారం అకారానికి ఊ అనేటువంటిది కలిసింది, అకారానికి ఊ అనేటువంటిది కలిసింది. ఇక్కడ ఏమైంది ఉపదేశం ఓ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం ఏమనుకున్నాం ఊకి ఓ వస్తుంది అనుకున్నాం. ఈ విధంగా అభ్యర్థులు గమనించుకోవాలి, ఈ విధంగా తెలుసుకోవాలి. అయితే గుణోపదేశం హితోపదేశం అనేటువంటివి ఎక్కడ వచ్చినా కూడా అది గుణసంధికి వెళ్ళిపోతుంది. ఆర్కి చూద్దాం, ఆర్కి ఎట్లా వస్తుంది అంటే మహర్షి, మహర్షి తీసుకొని చూడండి, రాజర్షి, గుర్వర్షి, దేవర్షి, దేవర్షి చూద్దాం. దేవర్షి దేవ ప్లస్ ఋషి, వాలో ఆ ఉంది, ఇక్కడ రు ఉంది, కలిపి రాసినప్పుడు పలికినప్పుడు దేవర్షి అంటున్నాం. అర్ర అనేటువంటి శబ్దం మనకు క్లియర్గా వినబడుతుంది. ఇది గుణసంధికి సంబంధించినటువంటి సూత్రం. గుణసంధి అనేటువంటిది గుణసంధి ప్రకారం వాక్యాలు ఏ విధంగా నిర్మితమవుతున్నాయి, పదాలు ఎలా పలకబడుతున్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగాహన అభ్యర్థులకు వస్తుంది. తర్వాత వృద్ధి సంధి,
తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి సంధి వృద్ధి సంధి. వృద్ధి సంధి. వృద్ధి సంధి ప్రకారం ఏంటి అంటే వృద్ధి సంధి సూత్రం గుర్తుపెట్టుకో. సూత్రం ఏ సంధికైనా సూత్రం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సూత్రం గుర్తుపెట్టుకోకపోతే అభ్యర్థులు ఏ పదం అనేటువంటిది ఏ రకంగా నిర్మితపడుతుంది, ఏ వ్యాకరణ సూత్రానికి అనుగుణంగా ఉంది అనేటువంటిది నేర్చుకోవడం చాలా కష్టం. ఈ వృద్ధి సంధి ప్రకారం వృద్ధి సంధి సూత్రం ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం అనేటువంటిది వస్తుంది. అయితే ఎట్లా వస్తుంది అంటే అకారానికి ఏ ఐ పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము అనేటువంటిది వస్తుంది. ఏకైక చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్గా ఏకైక అంటే ఏక ప్లస్ ఏక. ఇక్కడ కాలో ఆ ఉంది, ఈ ఏ అనేటువంటిది కలుస్తుంది. ఇక్కడ ఆ ఈ కలిసినప్పుడు ఏమవుతుంది? ఐకారం అనేటువంటిది వస్తుంది. సూత్రం ప్రకారం ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం అనుకో. పాపౌగము చూడండి, ఔకి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. పాపౌగం ఇది ఏకైక, ఐకి ఎగ్జాంపుల్. సూత్రం ప్రకారం సాధింపబడింది. ఇక్కడ పోతే ఔకారం చూద్దాం. ఔ అనేటువంటి అక్షరం ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇప్పుడు. వృద్ధి సంధి సూత్రం ప్రకారం పాపౌగము, పాపౌగము. దీన్ని విడదీసి రాసినప్పుడు పాప ప్లస్ ఓగం, పాప పాప ప్లస్ ఓగము. కలిపి రాసినప్పుడు ఔ ఆలో ఆ ఉంది, పాలో ఆ ఉంది ప్లస్ ఇక్కడ ఓ అనేటువంటిది పరమైతుంది. కలిపి రాసినప్పుడు అవ్ అనేటువంటి అక్షరం ఇక్కడ మనకు ఆదేశంగా రావడం అనేటువంటిది జరిగింది. అభ్యర్థులు ఈ విధంగా సంధి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, సూత్రం ప్రకారం అది ఎంతవరకు మనం వర్తింప చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటి? రుగాగమ సంధి అనుకున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి సంధి రుగాగమ సంధి. రుగాగమ సంధి ఈ మధ్యకాలంలో రుగాగమ సంధికి సంబంధించినటువంటి పదాలు చాలా అడుగుతున్నాడు. ఈ సందులు సమాసాలు, సందులు అనేటువంటి ప్రక్రియను అభ్యర్థులు కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా 2 నుండి 3 మార్కులు ఖచ్చితంగా సంపాదించుకోగలరు. అయితే రుగాగమ సంధి ప్రకారం సూత్రం ఏంటి? పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరంబైనప్పుడు క్రమంగా దాని దీర్ఘం అంటే రానేటువంటి అక్షరం ఏకాదేశం అవుతుంది, ఆగమంగా వస్తుంది. రుగాగమ సంధి అంటే ఏంటి అంటే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరంబైనప్పుడు రానేటువంటి అక్షరం ఆగమంగా వస్తుంది. అయితే చూడండి, ఆలు శబ్దం, పేదాది శబ్దాలు అంటున్నాం. పేదాది శబ్దాలు ఇవేంటి అంటే పేద, బీద, కడు, నిడు లాంటి కొన్ని శబ్దాలు ఇవి ఒక గ్రూపుగా ఉంటాయి. వీటిని అందుకే పేద మొదలగు శబ్దాలు, పేదాది శబ్దాలు, పేద మొదలైనటువంటి శబ్దాలు. అయితే దీనికి సూత్రం ఎట్లా వర్తిస్తుంది అనేది చూద్దాం. పేదాది శబ్దాలు అంటే బీదరాలు, బీదరాలు మనం కలిపి రాసినప్పుడు బీదరాలు. అయితే ఇక్కడ ఏముంది? రా అనేటువంటిది వచ్చింది. ఎట్లా వచ్చింది? మామూలుగా మనము విడదీసి రాసినప్పుడు చూడండి, బీద ప్లస్ ఆలు. సూత్రం ప్రకారం ఏంటి? ఆలు అనేటువంటి శబ్దానికి పేద మొదలైనటువంటి శబ్దాలకు ఆలు శబ్దం పరంబైనప్పుడు అనుకున్నాం. అయితే ఇక్కడ బీదరాలు ఉంది, బీద ప్లస్ ఆలు కలిపి రాసినప్పుడు ఏమైంది? రుగాగమం అయింది. రా అనేటువంటి అక్షరం ఆగమంగా వస్తుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే సందుల్లో ముందు తెలుసుకోవాల్సింది సందుల్లో తెలుసుకోవాల్సింది ఈ కొన్నేమో ఏకాదేశం అవుతున్నాయి అంటున్నాను,
కొన్నేమో ఆగమంగా వస్తున్నాయి అంటున్నాను. అంటే ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఆదేశం ముందు ఇవి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఆదేశం అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు, ఆగమం అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు. అయితే ఆదేశం అంటే ఏంటి అంటే సంధి జరిగినటువంటి క్రమంలో ఏదైనా ఒక పదానికి లేదా ఒక వాక్యానికి సంధి జరిగినటువంటి క్రమంలో ఏదైనా ఒక అక్షరం దాని 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 యొక్క స్థానాన్ని పూర్తిగా కోల్పోయి కొత్తనైనటువంటి అక్షరము ఒక శత్రువు వలె వచ్చి చేరితే అది ఆదేశం అంటారు. అంటే సంధి జరిగినటువంటి క్రమంలో ఒక అక్షరము ఇంకో అక్షరాన్ని పూర్తిగా రూపుమాపేసి దాని స్థానంలో ఇంకొక అక్షరం వచ్చి చేరితే అది ఆదేశం అంటారు. ఆగమం అంటే ఏదైనా ఒక అక్షరం సంధి జరిగినటువంటి క్రమంలో ఏదైనా ఒక అక్షరం మిత్రుడి వలె వచ్చి తనలో కలిసిపోతే అది ఆగమం అంటున్నాము. ఏదైనా ఒక అక్షరం అంటే మిత్రుడిలాగా వచ్చి తన యొక్క రూపాన్ని కోల్పోయి మన రూపంలో కలిసిపోతుంది, అప్పుడు ఆగమం అంటున్నాము. అయితే ఇది ఏంటిది, ఇది ఆగమ సంధి, ఋగాగమ సంధి, యనాదేశ సంధి, ఆదేశ సంధి, గుణ సంధి, ఆదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఆదేశ సంధి. అట్లా అంటే ఏదైనా ఒక అక్షరం మిత్రుడి వలె వచ్చి చేరితే ఆగమ సంధి అని, ఏదైనా ఒక అక్షరం శత్రువు వలె ఉన్నటువంటి అక్షరాన్ని రూపుమాపి పూర్తిగా దాని యొక్క రూపాన్ని కనుమరుగు చేసి వచ్చి చేరితే ఆదేశ సంధి అని అంటారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు సంస్కృత సంధుల్లో ముఖ్యంగా ఏమేమనుకున్నాం, ఋగాగమ సంధి కంప్లీట్ చేసుకున్నాం, గుణ సంధి అయిపోయింది, సవర్ణ దీర్ఘ సంధి అయిపోయింది, ఋగాగమ సంధి అయిపోయింది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గసడదవాదేశ సంధి కూడా సంస్కృత సంధుల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. గసడదవాదేశ సంధి, గస-డ-ద-వ అనేటువంటిది ఆదేశ సంధి. ఇది కూడా సంస్కృత సంధుల్లో వచ్చేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే ఈ సంధి చూసే దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే ఇంకొక చిన్న విషయాన్ని చర్చించుకోవాలి. పరుషాలు సరళాలు అనేటువంటి అంశం కూడా తెలుగు భాషలో ఉంది. పరుషాలను వీటిని కఠినాలు అంటున్నాము, పరుషాలు. అయితే ఇంకొకటి సరళాలు. అంటే పరుషాలు సరళాలు అంటే ఏంటి అంటే ఇవి చాలా ఖచ్చితంగా పలుకుతున్నాము. అంటే మనం ఒక వ్యక్తి ఈ అక్షరాలను పలికేటప్పుడు ఖచ్చితంగా పలుకుతాడు. మరి పరుషాల్లో ఉండేటువంటి అక్షరాలు ఏంటి అంటే క, చ, ట, త, ప, కచట తపలు, ఇవి పరుషాలు. ఇవి పలికేటప్పుడు కొంచెం మనము ఒక రకమైనటువంటి ఆయాసానికి గురవుతూ ఉంటాం. కానీ సరళాలు పలికేటప్పుడు ఎట్లా అంటే సులభంగా పలకడం అనేటువంటిది జరుగుతుంది. మరి సరళాలు అంటే ఏంటి అంటే గ, స, డ, ద, బ, గసడ దవలు. అయితే ఇక్కడ అభ్యర్థులు పరుషాలు సరళాలు తెలుసుకుంటే ఇది గసడదవాదేశ సంధి అనేటువంటిది సులభం అవుతుంది. అయితే అసలు గసడదవాదేశ సంధి సూత్రం ఏంటి అంటే ప్రథమం మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. పరుషాల మీది ప్రథమాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. అసలు ప్రథమం అంటే ఏంటి అంటే మనము పూర్వ పరపదాలు ముందే తెలుసుకున్నాం. పూర్వ పరపదాలు అంటే ఏదైనా ఇప్పుడు కూరగాయలు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. కూరగాయలు కలిపి రాసినప్పుడు ఈ రూపంలో వస్తుంది కూరగాయలు. దీన్ని విడదీసి రాస్తే కూర ప్లస్ కాయలు. ప్రథమం అంటే ఇది. ప్రథమం అంటే పూర్వ పర పదాల్లోని
పరపదంలోని మొదటి అక్షరం ప్రథమం అవుతుంది. అంటే ఈ ప్రథమానికి ఈ సరళాలు అనేటువంటివి క్రమంగా ఆదేశంగా వస్తాయి. అంటే కలిపి రాసినప్పుడు ఏమైంది? గాయ అనేటువంటిది వచ్చింది. గా అనేటువంటిది సరళం, గా అనేటువంటిది సరళం, కా అనేటువంటిది పరుషం. అంటే మనం ఏమనుకున్నాం? ప్రథమం మీది పరుషానికి సరళాలు ఆదేశంగా వస్తాయి. ప్రథమం మీది పరుషం కా, ఇక్కడ సరళం అనేటువంటిది గా. అంటే ఇక్కడ కలిపి రాసినప్పుడు గా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. ఇట్లనే దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కూరగాయలు, తల్లిదండ్రి, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము పరుషాలేంటి, సరళాలేంటి, తర్వాత గసడదవాదేశ సంధిలో పరుషాలు ఏ విధంగా వస్తాయి, సరళాలు ఏ విధంగా వస్తాయి, సరళాలు పరుషాలుగా ఎట్లా మారుతున్నాయి, పరుషాలు సరళాలుగా ఎట్లా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనం ఇంకొక సంధి కూడా చర్చించుకోవాలి. యనాదేశ సంధి. యనాదేశ సంధి సూత్రం ఏంటి? అంటే ఈ ఇకారానికి అకారానికి అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా, వా, రా అనేటువంటి అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ యా, వా, రా అనేటువంటి అక్షరాలను యన్నులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కింద కొన్ని అక్షరాలను ఇచ్చి ఈ క్రింది వాటిలో ఎన్నులను గుర్తించండి అంటారు. అట్లనే గుణసద్ధిలో చెప్పుకున్నప్పుడు ఏ, ఓ, ఆర్ అనేటువంటి అక్షరాలను ఏమంటారంటే గుణాలు అంటారు. అంటే అభ్యర్థులు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే క్రింది అక్షరాల్లో ఎన్నులను గుర్తించండి, లేదంటే గుణాలను గుర్తించండి, లేదంటే కింది అక్షరాల్లో గుణాలు ఏవి అని అడగవచ్చు, లేదంటే కింద ఇవ్వబడినటువంటి అక్షరాల్లో ఎన్నులు అంటే ఏంటి అని అడగవచ్చు. అయితే మనం ఇక్కడ ఏమనుకున్నాం? అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా, వా, రాలు అనేటువంటివి ఆదేశంగా వస్తున్నాయి అనుకున్నాం. ఇక్కడ చూడండి, అత్యంత ఇక్కడ దీన్ని విడదీసినప్పుడు అతి ప్లస్ అంత. అయితే తీలో ఏముంది? ఈ ఉంది. ఈలో ఏముంది? ఈ తర్వాత ఏముంది? ఆ ఉంది. ఇకారానికి ఏమైంది? అసవర్ణమైనటువంటి అచ్చుపరమైంది. క్రమంగా ఏమొచ్చింది? యా అనేటువంటిది వచ్చింది. సూత్రంలో మనం ఏం చెప్పుకున్నాం? ఇకారానికి అసవర్ణంలో అయినటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా, వా, రాలు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి అనుకున్నాం. ఇక్కడ యా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. రైట్. ఇక్కడ వా అనేటువంటి అక్షరానికి ఉదాహరణ చూద్దాం. తన్వంగి, తనువు ప్లస్ అంగి. లేదంటే తన్వయం చూసుకుందాం. తనువు ప్లస్ మయం. ఇవి కలిపి రాసినప్పుడు తన్వయం అయింది. వాలో ఏముంది? ఆ ఉంది. ఆ ప్లస్ మాలో ఏముంది? వాలో ఏముంది? ఊ ఉంది. ఇక్కడ మాలో ఆ ఉంది. కలిపి రాసినప్పుడు వా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. అంటే ఇకారానికి అసవర్ణంలో అయినటువంటి అచ్చులైనటువంటి ఈ పరమైతే క్రమంగా యా, ఊ పరమైతే ఊ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అభ్యర్థులు భయపడినంత ఖచ్చితంగా ఏమి ఉండదండి. అభ్యర్థులు కొంతవరకు అంటే ఇచ్చినటువంటి సూత్రం ఏ విధంగా ఉంది, ఆ సూత్రం ప్రకారం ఒక వాక్యాన్ని లేదా ఒక పదాన్ని ఏ విధంగా సూత్రం ప్రకారం ఏ విధంగా విభజించాలి, ఏ విధంగా దానిని అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటే వ్యాకరణం అనేటువంటిది చాలా సులభంగా
సాధింపచ్చు.